ఈ సెషన్లో మనం ఎంఎస్ వర్డ్ టేబుల్లో హెడ్డింగ్స్ని ప్రతి పేజ్కి ఏ విధంగా రిపీట్ చేయించాలి అనేది చూద్దాం. జనరల్గా ఇక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కొన్ని రోసే ఉన్నాయి. ఇది ఒక పేజీలోనే ఉందండి. మరి అట్లా కాకుండా చూడండి, పేజ్ 1 of 1 ఒక పేజీలోనే కాస్తే ఆక్యుపై చేస్తుంది. అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ పేజెస్లో ఈ టేబుల్ అనేది ఉందనుకుందాం. మరి అలాంటప్పుడు ప్రతి పేజీలో కూడా ఈ ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రిపీట్ కావాలి. అలాంటప్పుడు ఇది హెడ్డింగ్స్ కదా ఇవి, మరి ఈ రోని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇట్లా కాలమ్స్ వైజ్ కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా ఆప్షన్ కింద మీకు రిపీట్ హెడర్ రోస్ అనేది ఉంది. మరి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు సెలెక్ట్ చేయకుండా ఎలా ఉంటుందో చూద్దాం. సెలెక్ట్ చేయటం లేదు నేను. మరి కిందకు వచ్చి ఇప్పుడు డేటాని మల్టిపుల్ పేజెస్కి స్పాన్ చేద్దాం. అంటే ఇదే డేటాని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అంటే రిపీట్ అయ్యే విధంగా చూద్దాం ఎలా ఉంటుందో. కాపీ చేస్తున్నానండి. ఇదే టేబుల్ కింద మళ్ళీ పేస్ట్ చేద్దాం. కరెక్ట్గా కింద పేస్ట్ చేసుకుంటూ వస్తే దానికి అటాచ్ అయిపోతూ ఉంది. ఓకే, ఒక టేబుల్ అయిపోయింది, ఒక పేజ్ అయిపోయింది, రెండో పేజీ, అట్లనే మూడో పేజీలోకి కూడా వచ్చేసింది. చూడండి, ఈ పేజెస్లో రెండో పేజీలో ఇది ఏంటి 106 అనేది ఏంటి? ఎంప్లాయ్ నెంబరా, ఎంప్లాయ్ నేమా? లేదు ఇక్కడ. ఎందుకంటే హెడ్డింగ్స్ ఫస్ట్ పేజీలోనే ఉన్నాయి. ప్రతి పేజ్కి హెడ్డింగ్ రావాలి. ఇది మీరు స్టేట్మెంట్ తీసుకునేటప్పుడైనా దేనికైనా సరే ఉపయోగపడుతుంది. ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడైనా దేనికైనా సరే. మరి అలాంటప్పుడు ఈ ఫస్ట్ రోని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లేఅవుట్లో ఉన్న డేటా ట్యాబ్లోకి వెళ్ళి రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు గమనించండి, కిందకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి పేజీలో కూడా ఇవి రిపీట్ అయిపోయినాయి. చూడండి, ప్రతి పేజీలో ఈ యొక్క హెడ్డింగ్స్ అనేది రిపీట్ అయ్యాయి. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, మరి ఇక రిపీట్ వద్దు అనుకుంటే మీరు మళ్ళీ మామూలుగా దాంట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. మళ్ళీ డేటా ఇది డీసెలెక్ట్ చేసేస్తాను. డీసెలెక్ట్ చేసి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు లేవు చూడండి హెడ్డింగ్స్. ఓకే, ఈ విధంగా హెడ్డింగ్స్ని రిపిటేషన్ కావాలా వద్దా అనేది మీరు ఇట్లా సెలెక్ట్ చేస్తేమో రిపీట్ అయిపోతాయి. మొత్తానికి మీరు ఏ హెడ్డింగ్స్ కావాలో ఆ హెడ్డింగ్స్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే,